ఈరోజు మామిడికాయ పప్పు చేద్దాం. ముందుగా కుక్కర్లో 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న కందిపప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ టెంకతో సహా వేసి కొద్దిగా నూనె పోసి 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి ముక్కలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ కూడా వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఈ తాలింపు మొత్తాన్ని పప్పులో వేసుకొని కలుపుకోవాలి. ఈ పప్పుకి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.